ఒకే ఒక ప్రశ్న. దేవుడిది ఏ మతం? ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగామనుకోండి, మీరు హిందూ గావచ్చు, ముస్లిం గావచ్చు, క్రిస్టియన్, బౌద్ధ, జైన ఏ మతం వాళ్ళైనా గావచ్చు. వెంట్రుక మందం కూడా అనుమానం లేకుండా 100% నమ్మకంతో దేవునిది మా మతమే అని జెప్తారు. మిర్మిస్తా మతం వాళ్ళు కూడా అంతే. దేవునిది మిర్మిస్తా మతమే అని వాదిస్తారు. ఈ ప్రశ్న గురించి కొద్దిసేపు పక్కకు పెట్టి, మిర్మిస్తా మతం గురించి కొద్దిసేపు మాట్లాడి, మళ్ళీ ఈ ప్రశ్న వద్దకొద్దాం. మనలాగే మిర్మిస్తా మతంలో కూడా చాలా పండుగలున్నాయి. కానీ అందులో ఒక పండుగను మాత్రం కొంచెం విచిత్రంగా జరుపుకుంటారు. ఆ పండుగన ఏం చేస్తారంటే, అందరూ పిల్లలు, పెద్దలు అందరూ రోడ్లపైకొచ్చి వాళ్ళ దేవునికి ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత పెద్ద పెద్ద బెలూన్లను సూదితో గుచ్చి పగలగొడతారు. అవి పెద్ద పెద్ద శబ్దంతో పగిలిపోతుంటే వాళ్ళ దేవునికి ప్రార్థనలు చేస్తారు. ఆ బెలూన్లలాగే వాళ్ళ పాపాలు కూడా బద్దలవుతాయని, పాప పరిహారం జరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఆ తర్వాత ఆ పగిలిపోయిన బెలూన్ల ముక్కలు పశువుల పెడలో కలిపి వాళ్ళ రోడ్ల పైన రుద్దుతారు, అలుకుతారన్నమాట. అలా రుద్దుతున్నప్పుడు పెద్ద పెద్ద సౌండ్‌తో డీజే బాక్సులు పెట్టుకొని డాన్సులు కూడా ఏస్తారు. పశువుల పేడతో అలా రోడ్లపైన అలకడం వల్ల వాళ్ళ పాపాలు కూడా కడిగినట్లవుతుందని, పుణ్యాలు ప్రాప్తిస్తాయని వాళ్ళ నమ్మకం. ఈ పండుగను మొదటి నుండి వాళ్ళ మతంలో జరుపుకుంటున్నారు. కాకపోతే 90 సంవత్సరాల కంటే ముందు కేవలం ఎవరిళ్ళలో వాళ్ళు వాళ్ళ పూజా గదిని పశువుల పేడతో అలికి, ముగ్గులు వేసి పూజలు చేసేవారు. కానీ 90 సంవత్సరాల కిందట ఒక పెద్ద మనిషి వాళ్ళ మతస్థుల్లో ఒక రకమైన ఉత్సాహాన్ని నింపడానికి ఈ విధంగా బెలూన్లను పగలగొట్టడం, పశువుల పేడతో రోడ్లపైన రుద్దడం వంటి మొదలుపెట్టాడు. ఆ తర్వాత మెల్లగా మెల్లగా అందరూ ఆ ఆచారాన్ని పాటించడం మొదలుపెట్టారు. కానీ చిక్కలెక్కడొచ్చిందంటే 90 సంవత్సరాల కిందట వాళ్ళ జనాభా చాలా తక్కువ. అది కూడా ఎవరో కొందరు మాత్రమే ఈ ఆచారాన్ని పాటించేవాళ్ళు. దానివల్ల పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు కొన్ని లక్షల మంది వీధుల్లోకొచ్చి కొన్ని లక్షల పెద్ద పెద్ద బెలూన్లను సూదితో గుచ్చి పగలగొడితే వాళ్ళ వీధుల్లో ప్లాస్టిక్ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని లక్షల మంది వీధుల్లోకొచ్చి పశువుల పేడను ఆ విధంగా రోడ్లపై రుద్దితే వాళ్ళ పంట పొలాల్లో ఎరువుగా మారాల్సినటువంటి కొన్ని లక్షల కిలోల పశువుల పేడ వృధాగా పోతుంది. ఇలా అత్తం పత్తం లేని పద్ధతుల్లో పండుగ జరుపుకొని మన వీధుల్లో మనమే విపరీతంగా కాలుష్యం పెంచుకుంటున్నాం. మన పొలాల్లో ఎరువులు లేకుండా యేసుకుంటున్నాం అని మిర్మిస్తా మతంలో ఎవరైనా కొద్దిమంది విచక్షణ ఉన్నవాళ్ళు మాట్లాడితే చాలు. వాళ్ళని మిర్మిస్తా ద్రోహులని, మిర్మిస్తా వ్యతిరేకులని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసి నరకానికి గురి చేస్తారు. మిర్మిస్తా మతంలో ఆడవాళ్ళకి సంబంధించి ఒక విచిత్రమైన ఆచారం ఉంది. ఆ మతానికి సంబంధించిన ఆడవాళ్ళు బయటకొచ్చినప్పుడు వాళ్ళ 2 చెవులకు ఒక్కో చెవికి బట్టతో చేసిన కవర్ పెట్టుకోవాలనమాట. ఆ కవర్ వాళ్ళ చెవిని పూర్తిగా మూసేస్తుంది. అంటే 2 చెవుల స్థానంలో 2 కవర్లు మాత్రమే కనిపిస్తాయి. చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎవరైనా కొంచెం విచక్షణ ఉన్నవాళ్ళు ఇది ఆడవాళ్ళని అవమానించడమే, వాళ్ళ స్వేచ్ఛను లాక్కోవడమే, ఆడవాళ్ళు మాత్రమే ఈ విధంగా ఎందుకు చెవులకు కవర్లు తొడుక్కోవాలి, మగవాళ్ళు కూడా తొడుక్కోవచ్చు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే అది వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే. అలా ప్రశ్నించిన వాళ్ళ తల నరికేయమని మిర్మిస్తా మతాధికారులు బహిరంగంగానే ఆదేశాలు జారీ చేస్తారు. చాలా సంవత్సరాలుగా మిర్మిస్తా మతంలోని అత్తం పత్తం లేని ఆచారాలను ఖండిస్తూ కొన్ని గొంతులు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మిర్మిస్తా మతంలోని కొంతమంది బుద్ధిజీవులు తమ మతంలోని అత్తం పత్తం లేని అనాగరిక ఆచారాలను ఖండిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు పెడుతూనే ఉన్నారు. తమ మతాన్ని కొంచెమైనా సంస్కరిద్దామని వాళ్ళ ఆశ. అలా పోస్టులు పెట్టిన వెంటనే కొందరు వాళ్ళని తిడుతూ పరమ చెత్త కామెంట్లు పెడతారు. మిర్మిస్తా మతాన్ని ఎవ్వరు వ్యతిరేకించినా అలా చెత్త కామెంట్లు పెట్టడమే వాళ్ళ ఉద్యోగం. సోషల్ మీడియాలో మిర్మిస్తా మతం గురించి ఉన్నవి లేనివి పోస్టులు పెట్టి ఆ మతానికి చెందిన ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే వాళ్ళ జాబ్ చార్ట్. అందుకోసం వాళ్ళకు నెల నెల జీతాలు ఇవ్వబడతాయి. అలాంటి ఉద్యోగులు పెట్టిన పోస్టులు 100% నిజమని నమ్మి మిర్మిస్తా మతంలోని చాలామంది అమాయకులు వాటిని విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. తమ మతం మీద కుట్రలు జరుగుతున్నాయని, తమ మతాన్ని లేకుండా చేయాలని వేరే మతాల వాళ్ళు ప్రయత్నిస్తున్నారని, తమ మతాన్ని కాపాడుకోవడానికి పెద్ద సంఖ్యలో సంఘాలను, గ్రూపులను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. తమ మిర్మిస్తా మతాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామని సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వీడియో మొదట్లో అడిగిన ప్రశ్న వద్దకొద్దాం. దేవునిది ఏ మతం? ఇదే ప్రశ్న మిర్మిస్తా మతంకి చెందిన ఒక మిత్రుడిని అడిగాను. వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడు ఏమాత్రం అనుకోకుండా దేవునిది మా మిర్మిస్తా మతమే అని సమాధానం చెప్పాడు. అప్పుడు నేను అడిగాను, దేవునిది మీ మతమే అయితే దేవుడే మీ మతాన్ని కాపాడతాడు కదా! మీరు మీ మతాన్ని కాపాడాల్సిన అవసరం లేదు కదా! ఈ విధంగా మీరు సోషల్ మీడియాలో యుద్ధాలు చేయడం, హింసాత్మక సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, వీధుల్లోకొచ్చి పోరాటాలు చేయడం అవసరం లేదు కదా! మీ దేవుడు నిజమైన వాడైతే మీ మతం ఈ భూమి నుండి మాయమైపోదు కదా! ఎవరు మీ మతాన్ని ఏం చేయలేరు కదా! అన్నీ దేవుడే చూసుకుంటాడు కదా! అని అడిగాను. నేను చెప్పిన విషయంలో లాజిక్ వాడికి అర్థమైంది. అయినా అర్థం కానంటే మొఖం పెట్టాడు.
నేను చెప్పిన పాయింట్ల గురించి కాకుండా సంబంధం లేని పాయింట్లు మాట్లాడుతూ మొండిగా వాదించడం మొదలుపెట్టాడు. నేను అడిగిన దానికి వాడు చెప్పిన సమాధానం వింటే మీరు నోరు తెరుస్తారు. మా నిర్మిస్త మతం చాలా పురాతనమైంది. కొన్ని లక్షల సంవత్సరాల కిందటనే మా మతం వాళ్ళు రాకెట్లను తయారు చేసి సూర్యుడి మీదకెళ్ళొచ్చారు. కొన్ని వేల సంవత్సరాల కిందటనే మా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టారు. అంత గొప్ప మతం పైనే ఇప్పుడు కుట్రలు జరుగుతున్నాయి అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. దేవుడు మీ మతం వాడైతే దేవుడే మీ మతాన్ని కాపాడుతాడు కదా! మీరు కాపాడాల్సిన అవసరం లేదు కదా! అని నేను అడిగిన ప్రశ్నకు వాడు చేసిన వితండ వాదం ఇది. ప్రపంచంలోని ఏ దేశం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా వాళ్ళ దేశాన్ని, వాళ్ళ మతాన్ని దేవుడే పుట్టించాడని, భూమి మీద ఎక్కడ నాగరికత లేనప్పుడు వాళ్ళ దేశం, వాళ్ళ మతం గొప్ప నాగరికతతో, గొప్ప విజ్ఞానంతో విలసిల్లిందని, తమ దేశానికి, తమ మతానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందని, అవసరమైతే కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉందని 100% నమ్ముతారు. ప్రపంచంలోని ఏ దేశం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా ఇదే విషయాన్ని నమ్ముతారు. ఇదే మా మిర్మిస్తా మిత్రునితో అంటే వాడేమన్నాడో తెలుసా? మీ హిందూ మతం కంటే మా మిర్మిస్తా మతమే చాలా పురాతనమైంది. మీ హిందూ మతం కంటే, వీడి ముస్లిం మతం కంటే, వాడి క్రిస్టియన్ మతం కంటే మా మిర్మిస్తా మతమే చాలా గొప్పది అంటూ వాదించడం మొదలుపెట్టాడు. నాకైతే బట్టలు చింపుకోవాలనిపించింది. అయినా వాడెవడికో లాజిక్ లేకపోతే నేనెందుకు నా బట్టలు చింపుకోవాలని అనిపించింది. లాజికే కదా! మీ ప్రభుత్వాలు మిమ్మల్ని మతం మత్తులో ఉంచి ప్రజలను దోచుకుంటున్నాయి. పాకిస్తాన్‌లో లాగా రాజకీయ పార్టీలు మిమ్మల్ని మతం గురించి మాత్రమే ఆలోచించేలా చేస్తూ, అభివృద్ధి గురించి లాజిక్‌గా ఆలోచించకుండా కంట్రోల్ చేస్తున్నాయి. పాకిస్తాన్ లాగా మీ దేశం కూడా మెల్లగా మెల్లగా వెనుకబడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి అంతర్జాతీయ సంస్థలు చూపిస్తున్న లెక్కలివి అని నేను వాడితో అంటే, మీ భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా మా మిర్మిస్తా మతం పైన విషం జిమ్మబడుతుంది అంటాడు. అయినా బెలూన్లను పగలగొడితే చేసిన పాపాలు ఎట్లా తొలగిపోతాయి? బెలూన్లను పగలగొట్టినంత మాత్రాన మీ పాపాలను తొలగిస్తే వాడు దేవుడు ఎలా అవుతాడురా? నేను లాజిక్‌గా మాట్లాడితే, నువ్వు మా మతం పైన విద్వేషం జిమ్ముతున్నావు అంటాడు. ఇక చాలా విసుగొచ్చి, చిర్రెత్తుకొచ్చి మీరు మారర్రా అన్నాను. వాడు కూడా వెంటనే మీరు కూడా మారర్రా అన్నాడు. ఇక మిర్మిష్ట మతం గురించి మా మిత్రుని గురించి కొద్దిసేపు పక్కకు పెట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచిద్దాం. దేవుడిది మీ మతమే అని మీరు నమ్మితే అతడు దేవుడు కాడని అర్థం. దేవుడు అంటే ఒక శక్తి. ఆ శక్తికి కులం, మతం, రూపం, ఆకారం ఏది ఉండదు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే దేవుని మతం పేరు దైవత్వం. ఆ మతాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ముందు మీ మతాన్ని పక్కకు పెట్టి ఆలోచించాలి. మీరు ఏ మతం వాళ్ళైనా కండిషన్ వర్తిస్తుంది. మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, క్రైస్తవ, బౌద్ధ, జైన ఏ మతం వాళ్ళైనా మీ మతాన్ని పూర్తిగా పక్కకు పెట్టి ఆలోచించే కండిషన్ 100% పాటిస్తేనే దేవుని మతం, దైవత్వం మీకు అర్థమవుతుంది.